అందరికి శనార్థులలా నా పేరు మంగమ్మ. నేనైతే మీతోని మంచి మంచి ముచ్చట్లయితే చెప్పనీకి ఒక మనిషినైతే పట్టుకొచ్చిన గలోలో చూపిమంటారా. ఈ మధ్య కాలంలో మంచి మంచి పాటలతోని ఫేమస్ అవుతుండు. ఎన్ని పాటలు పాడినా కూడా గింత ఫేమస్ రాని పాట ఒక్క పాటకు మాత్రం వచ్చిందుల్లా. గదేనుల్లా రఘుకుల తిలక రారా గా పాట. గా పాట పాడిన మనిషినైతే తీసుకొచ్చిన గా సింగర్ మాటలు పాటలు అన్ని మీకు వినిపిస్తానుల్లా. నమస్తే అన్న. నమస్తే అమ్మా. బాగున్నారా? బానే ఉన్నా. నిజంగా అన్న రఘుకుల తిలక పాట ఒక ఎత్తు, మీరు ఒక ఎత్తు. నిజంగా పాటతోని మా ప్రేక్షకులకి మా ఆడియన్స్ కి ఒక్కసారి మీ పాట వినిపిస్తే బాగుంటది అన్న. అలాగేనమ్మా. అన్న ఇక షురు చేయి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి సేయగమాని నువ్వు ఆరగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. సూపర్ సూపర్ అన్న. నిజంగా మస్తు జోష్ వస్తుంది నాకైతే. ఇక్కడ వికెట్స్ లేచి మస్తు దుంకాలనిపిస్తుంది. అంత మంచిగా వాడిరన్న. నిజంగా అసలు ఎక్కడ మీరు, ఏ ఊరు, అసలు ముందు ఏం చేసేటోళ్ళు మీరు? మాది ఏపీలోనమ్మా, బాపట్ల పక్కన కర్లపాలెం అనే ఊర్లో చిన్న విలేజ్ పాతనందాయపాలెం. తర్వాత నేను ఆటో నడుపుతా ఉంటానమ్మా. అనౌన్స్మెంట్లు చేసుకొని మైకుల మీద ఆటోలో తిప్పుతా ఉంటా. అంటే ఎట్లా వచ్చిర్రు? మీకు ఈ పాటలు వాడాలని ఎట్లా అనిపించింది? ఎప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చిర్రు? ఈ పాటలు అంటే 86, 87 టైంలో అప్పుడే కొత్తగా అయ్యప్ప స్వామి మాలలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ టైంలో మాల వేసుకోవాలనే కోరిక కలిగి, అప్పుడు ఇంకా నాకు పెళ్లి కాలేదు, 18 సంవత్సరాలు ఎంత వయసు ఉంటది. అంత చిన్న వయసులో వచ్చిర్రా అన్న? అప్పుడే కొత్తగా మాలలు మొదలైనవి. సరే, అక్కడక్కడ 4, 5 నల్లబట్టలు వేసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత వేసుకుందాం అని చెప్పి ఒక కండవు కొనుక్కొని వేసుకున్నాను. తర్వాత మా గురుస్వాములు ఆ ఆరతులు వచ్చిన డబ్బులతో బట్టలు కొని పెట్టారు అప్పట్లో. ఇక అక్కడి నుంచి ఆ మొదటి సంవత్సరం ఎప్పుడైతే మాలేసుకున్నానో అప్పుడే అందరూ పాడుతూ ఉండేవాళ్ళు మా గురుస్వాములు. నాకు కూడా పాడదామనే కోరిక కలిగి ఒక పాట బాగా నేర్చుకొని గురుస్వాములను అడిగి పాడాను. ఏమన్నా సంగీతం నేర్చుకురా అన్న? నేను సంగీతం నేర్చుకోలేదమ్మా. అనుకరణ మామూలుగా ఇని పాడటమే. అట్లాంటిది ఇప్పుడు మా అబ్బాయి వచ్చిన తర్వాత, మా అబ్బాయి కూడా సంగీతం నేర్చుకోలేదు. అబ్బాయి ట్యూను లిరిక్స్ రాయటం, దాన్ని నేను పాడటం అట్లా చేస్తాను. ఫస్ట్ వాడిన పాట ఏందన్న మీది? నేను ఫస్ట్ అయితే అప్పుడు తప్పెట్లు డోలక్కల మీదమ్మా. సత్యం జ్యోతిగా వెలుగునయ్యా నిత్యముదా నిన్ను చూడుమయ్యా, పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము, స్వామి శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఈ పాట అసలు ఫస్ట్ నా నుంచి భక్తి గీతం భజనలో పాడింది. అంటే అయ్యప్ప స్వామి పాటలు పాడుకుంటూ ఇలా జర్నీ స్టార్ట్ అయింది మీకు. ఇక అంటే ఇప్పుడు రఘుకుల తిలక పాట మీరే రాసిరు, మీరే వాడిరన్న? ఇది నేనైతే రాయలేదమ్మా. ఎందుకంటే ఇంతకు ముందు నేనేం చేసామంటే 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నా. ఒక 18 సంవత్సరాల పాటు డోలక్ మీద తబలాల మీద పాడేవాడిని. తర్వాత 18 సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడల్లా డీజే మామూలు ఆర్కెస్ట్రా మ్యూజికల్ మీద పాడాలి, అందరూ కూడా అట్లాగే పాడుతున్నారు. అప్పుడు పాటలే ఏం కానొస్తలేవు. ఆ తర్వాత ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత ఏమైందంటే మా బాబుకి అప్పుడు 14, 15 ఏళ్ళ వయసు. నా వెంట భజనలకు వస్తా ఉండేవాడు.
నాతో పాటు పాడే వాళ్ళందరూ MP3 పాటలు చేశారు, బాక్సులు మోగుతున్నాయి, గుడుల మీద మోగుతున్నాయి, వాళ్ళ పాటలే మనం కూడా పాడుతున్నాం ఆర్కెస్ట్రాలో రిహార్సల్ చేసి. అవునన్న. మా వాడికి ఒక బాధ ఉండేది, నాన్నగారు ఇంత బాగా పాడతాడు, ఆయనకి MP3 పాటలు ఇవ్వని. సరే ఎట్లయినా చేయిద్దామని నా దగ్గరికి వచ్చేవాడు, నాన్న MP3 పాట చేపిద్దాం అనేవాడు. నాయన మనం తోలేది ఆటో, దీని మీద కుటుంబాన్ని సాకాలి, మరి ఈ పాటలో ఇప్పుడు చేయాలంటే 20,000 30,000 50,000 అట్లా అయింది, ఇక ఆ డబ్బులు ఉంటే మనకు పనికి వస్తాయి కదా అన్నట్టుగా నేను పెద్దగా పట్టించుకోలేదు. అయినా వాడికి మాత్రం ఎట్లన్నా మా నాన్నగారికి ఒక MP3 సాంగ్ అని ఉండాలి అనేటువంటి బలమైన కోరిక. అట్లా మా పక్కన బాపట్లో శివాలయంలో భిక్ష కార్యక్రమం జరుగుతుంది, సాయంత్రం పూట అల్పాహారం. అక్కడికి వెళ్ళాము భిక్షకని. మా అబ్బాయి మాలేసుకుంటాడు, నేను మాలేసుకుంటా, మా మిస్సెస్ భవాని మాలేసుకుంటారు. ఆ వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి పవన్ శ్రీ ప్రస్పులేట్ అని మా అబ్బాయి కనపడ్డాడు, పాటలు పాడతా. అయ్యా బాగా పాడావంటే నేను మ్యూజిక్ కూడా చేస్తాను అంట. వాడేం చేశాడు, ఎట్లని కానీ నాన్నగారికి ఒక పాట చేయించాలని ఆ అబ్బాయిని అడిగాడు. ఇంకా పెద్ద సంకల్పం పట్టుకున్నాడు, అయ్యప్ప స్వామి పాట చేయించాలని. ఇక ఆ అబ్బాయి ఉద్యోగరీత్యా ఒక 2-3 నెలలు అందుబాటులో లేడు ఆ చేసే అబ్బాయి. ఇక అప్పుడు శబరిమల వెళ్ళొచ్చేసాం మేము. వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మార్చి ఏప్రిల్ నెల శ్రీరామున టైము. ఆ టైంలో మావాడికి అందులో ఏమిటంటే, నేను మొదటి సంవత్సరం మాలేసుకున్న దగ్గర నుంచి అప్పట్లో ప్రవచనాలు ఉండేవి, జిఆర్ స్వామివారి, సుందర చైతన్యానందుల వారి క్యాసెట్లు, సీడీలు, ఆ వింటా ఉండేవాడిని. ఈ శ్రీరాముడు గుణగణాలు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. ఎక్కువ భక్తిలో ఉండేవారు, ఎక్కువ భక్తిగానే ఉండేవాడిని. ఇక ఆ గుణగణాలు బాగా నచ్చిన తర్వాత ఇక నా వైపు, రాముడు వైపు వెళ్ళిపోయింది మనసు. ఇక ఏ కార్యం చేసినా రామ అంటాం నాకు అలవాటు. తర్వాత నేను ఏదైనా వస్తువు కొంటే రాముడే నా దైవం అనేటువంటి ట్యాగ్ ఉంటుంది. ఇక అది అట్లా కంటిన్యూషన్ చేసుకుంటా వస్తున్నాను. నాకు తెలియకుండా మా బాబు ఈ రఘుకుల తిలక నీ రాసింది కాదు, 40-50 సంవత్సరాల నుంచే ఈ పాండురంగడి చెక్క భజనలో ఉండే పాట ఇది. అవునా అన్న? అయితే ఇంత ఫాస్ట్ గా ఇప్పుడున్న ఫోక్ సాంగ్ లాగా ఉండదు, అప్పట్లో స్లోలో. ఆ పాటను కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టుగా రిథము, మ్యూజిక్ ఇవన్నీ చేయించి అన్ని మీరే చేసిరా? మా అబ్బాయి చేయించాడు. పసుపులేటి పవన్ శ్రీ అనే అబ్బాయి ట్రాక్ చేయించాడు మా వాడెళ్ళి, నాకు కూడా తెలియదు. తర్వాత ఒకరోజు వచ్చి తెల్లవారితే శ్రీరామనవమనంగా నానా రఘుకుల తిలక చేయించాను, పాడుదురా అన్నాడు. వెళ్ళాం, సింగిల్ టేక్ లో పాడేసేది. పాడేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం. రాత్రి 11ంటికి మాస్టరింగ్ చేసి ఆ ట్రాక్ మా అబ్బాయికి ఇచ్చాడు ఆ సాంగ్. ఇక వీడియో చేయడానికి కూడా అవకాశం లేదు. ఇక మా బాబు ఏం చేశాడు, రాముల వారి యొక్క ఇమేజ్లు, ఆ లిరిక్స్ ఇవన్నీ కూడా పెట్టి తెల్లవారుజాముకి ఈ రఘుకుల తిలక పాట యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసాడు. పెట్టేసిన తర్వాత అయితే వినటానికి పాట బాగుంది, అయితే 1 మిలియన్ లోపు వస్తుంది, జనం ఆదరిస్తారని అయితే అనుకున్నా, కానీ ఇంతగా ప్రపంచం అయిందని ఆ రోజు తెలియదు. మస్తు పోయిందన్న నిజంగా. మీ గొంతుకు అట్లా పోయింది. అసలు ఆ రోజు అనిపించలేదమ్మా, అసలు వచ్చాము వదిలేము, దాని అంతటి ఉంది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత రామ జన్మభూమి టైంలో అది మీరే వాడిరా అంటే, మీకు ఇట్లా వాడు, మీకు ఇట్లా ట్యూన్ మాదే. నేను అంతకు ముందు ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉండేవాడిని. అయితే ఈ మ్యూజిక్ మీద కాకుండా మేము సొంతంగా కంపోజ్ చేసి పాడేవాళ్ళం ఆర్కెస్ట్రాలో. తర్వాత ఇది తెలిసిన పాట కాబట్టి సింగిల్ టేక్ లో నేనే పాడేశా. పాడిన తర్వాత ఈ రామ జన్మభూమి టైంలో కాస్త వైరల్ అయ్యింది, 1.5 మిలియన్ అట్లా వెళ్తా ఉంది. ఇక తర్వాత రీసెంట్ గా 2 సంవత్సరాలు దాటే ముందు, జనవరికి ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వచ్చింది. సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు రీల్ ఒకటి వచ్చింది, ఒక డివోషనల్ ఫంక్షన్ లో ఆయన చిందులేస్తా. ఈ పాట మీద వచ్చింది. ఈ పాటకి వేసాడు, ఆయన వేరే పాటకి వేసాడు, షింక్ చేసి పెట్టారు. మరి నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. ఒక అబ్బాయి నాకు వాట్సాప్ లో రీల్ పెట్టాడు, నీ పాటకి కార్తీ స్టెప్పులు వేస్తున్నాడు అని. చూసా. ఇక అట్లా చూడగా ఒక వారంలో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారికి అదే, నరేంద్ర మోడీ గారికి అదే, రేవంత్ రెడ్డి గారికి అదే, బండి సంజయ్ గారికి అదే, ఇక చిన్నలకి పెద్దలకి, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ఇక ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, యూట్యూబ్ ట్రెండ్ అవుతుంది, ఫేస్బుక్ ట్రెండ్ అవుతుంది. అసలు కల్లో కూడా ఊహించలేదమ్మా. అయితే పాట వినటానికి బాగుండదు అసలు. ఆ రోజు ఆ పాట పాడటానికి ఒక సన్నివేశాన్ని మనసులో ఊహించుకుని పాడా నేను. ఇప్పుడు రఘుకుల తిలక రారా అంటున్నావు, ఇందులో నాకు కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి. శ్రీరాముడిని పెట్టుకొని రారా పోరా అంటున్నావు, ఆయన లోకాభిరాముడు అన్ని కామెంట్లు పెట్టారు కొంతమంది. అయితే నేను ఆ సన్నివేశం ఏమని ఊహించాను, ఒక తల్లి బిడ్డని మాతృవాత్సల్యంలో పిలవాలి, దాన్ని ఊహించుకొని చేయాలి ఆ పాట.
శ్రీరాముడు చిన్నపిల్లవాడిగా ఉండగా అలంకరించిన పిల్లాడు అన్నం తిననని మారాన్ చేస్తే ఆ తల్లి బుజ్జగిస్తూ పిలవాలి. రఘుకుల తిలక రారా. రఘుకుల తిలకుడు అంటే రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి ఈ వంశం మొత్తానికి మూల పురుషుడు నువ్వు, నిన్ను ఎత్తుకుని ముద్దాడతా రారని ఆ పిల్లోడు ఎంబడబడే సన్నివేశం. అదొకటి మనసులో ఉంది. రెండోది ఏమిటి, నా జీవితంలో చూస్తాననుకునే సంఘటన అయోధ్యలో రామ మందిరం కట్టడం. ఎవరు అది హిందువుల యొక్క చిరకాల కోరిక. ఎందుకంటే మన ఊర్లో గుడి ఉంది, మన హృదయాల్లో రాముడు ఉన్నాడు. కానీ ఆయన పుట్టిన నివాసంలో ఆయనకి నివాసం గుడి లేదు. ఈ బాధ మా నాన్న చూడలేదు, మా తాతయ్య చూడలేదు, ఎవడు చూడలేదు, నేను కూడా చూస్తానని నమ్మకం కూడా లేదు. అటువంటి టైంలో మహానుభావుడు దశావతారాల్లో కల్కి అవతారం ఉంటారు. కల్కి రాలేదనుకుంటున్నారు, వచ్చేసింది నరేంద్ర మోడీ గారు. ఆయన వల్ల సాధ్యమైంది. ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, బాలరాముడు గుడి కడుతున్నాం అన్న తర్వాత చిన్నపిల్లవాడిని హైందవ ధర్మం ప్రకారం ఇండియాలోకి ఎట్లా పిలవాలి, అది కూడా మనసులో ఉంది. ఆ పిల్లవాడిని లాలిస్తా రఘుకుల తిలక రారని ఆ సన్నివేశాన్ని ఊహించుకొని నేను ఫీల్ అయిపోయిన పాట అది నా వరకు. ఇంత చేయటం అనేది అది పరమాత్ముడు విశ్వవ్యాప్తం అనేది శ్రీరాముడి దయ. ఆ రోజు అనుకున్నది అది. మీడియాలకు వచ్చినాక కొద్దిగా అందరు కొద్దిగా చూసే విధానం మార్చుకోరు అన్న. మీ విధానం మాత్రం మంచి. నేను ఆ ఉద్దేశంతో చేశాను. చేసిన తర్వాత ఏదో పెద్దల ప్రశంసలు వస్తాయనో, ఇది లోక విఖ్యాతం అవుతుందనో అయితే ఆ రోజు నేను ఊహించలేదు. అనుకోకుండా ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది. పాట పాడటం వేరు, వినటం వేరు, పదే పదే వినటం వేరు, ఓన్ చేసుకోవటం వేరు. అట్లా మరి నెగిటివ్ కామెంట్లు పెట్టినప్పుడు మీకు ఏమన్నా బాధ అనిపించిందా? నాకు బాధ లేదు. దానికి కామెంట్ కింద రిప్లై పెడతాను. నాయన ఇది సన్నివేశం. అందులో భగవంతుడిని కొలిచే విధానాలు 9 రకాలుగా ఉంటాయి. భగవంతుణ్ణి దూరంగా కొలవచ్చు, ఓన్ చేసుకొని కొలవచ్చు. భగవంతుడు ఇప్పుడు మన కుటుంబ సభ్యుడు అనుకొని ప్రేమగా ఉండటం వేరు, తల్లి బిడ్డని ఏరా అనకుండా ఉండదు. అది ఆ ప్రేమ అట్లాంటిది. ఆ సన్నివేశం గురించి నేను రిప్లై కూడా పెట్టాను. ఇక తర్వాత ఇది విశ్వవిఖ్యాతం అయిపోయిన తర్వాత చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, నా నెంబర్ కనుక్కొని. మరి నాకు తర్వాత నాకు హైదరాబాద్ ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వచ్చాను. వాళ్ళే ఛార్జీలు అన్ని ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకుని పంపించారు. వారం తర్వాత ఇంకా పెద్ద ఛానల్ సుమన్ టీవీ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళకి చేసి వెళ్ళిన తర్వాత ఇక మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇక ఇంతలోకి ఇది బ్రహ్మాండం అయిపోయింది. మన చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు వాళ్ళ పిఏ నుంచి ఫోన్ చేయించాడు, హైదరాబాద్ రావాలని. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళది ఎన్మీడియా అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇమ్మన్నారు, ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ లైవ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారితో మాట్లాడిచ్చారు. ఆయన కూడా లేటెస్ట్ గా నేను ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నాను, ఆయన చేత పాట పాడి ఇచ్చారు. ఒక పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు. పాటలు ఇవే కాకుండా ఇంకేమైనా పాటలు ఇంకా చాలా పాడానమ్మా. ఛానల్లో 55 పాటలు ఉన్నాయి. పాడతాను. మా అబ్బాయి మనం నా జీవితం మొదలవటం జీరోతో మొదలైందమ్మా. ఎందుకంటే మా అమ్మ మా నాన్న పూర్ ఫ్యామిలీ, రోడ్డు పక్కన పాక, గుర్రపాక లాగా ఉంటుంది. సరే అప్పటి నుంచి వచ్చాము. ఈ మాల వేసుకోవటం మొదలు పెట్టిన తర్వాత మన జీవన స్థితిగతులు కాస్తమ్మా మెరుగుపడ్డాయి, సమాజంలో గౌరవం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఇక మా బాబు పాటలు రాయటం మొదలు పెట్టిన తర్వాత నా జీవితం మీద ఒక పాట రాద్దామని చెప్పి, ఎప్పుడైనా సరే ఎంత ఎదిగినా నీ స్థాయి ఇదని, ఆ భగవంతుడిని మర్చిపోకూడదని ఒక పాట రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన నీ నామమే వెలుగు నింపె నా ఇంటిలోన, స్వామి స్వామి అంటే నన్ను గాచినావు, స్వామి అని నీ పేరును నాకిచ్చినావు, శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా.
ఈ పాట ఒకటి రాశాడు. నిజంగా అంటే ఎంత భక్తి ఉంది మీకు అనేది ఆ పాటలు కనిపిస్తుంది అన్న. మస్తు ఆ బాగా తర్వాత అప్పట్లోనమ్మా, ఇప్పుడైతే అన్ని వెసులుబాట్లు వచ్చినాయి. శబరిమల వెళ్ళాలంటే ఒక యజ్ఞం, అందరి దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు. వెళ్ళాలని కోరుకుంటది, ఈ పక్కన సంసారం గుంజుతుంటది, భార్య పిల్లల్ని సాకాలి, వాళ్ళకి ఏ లోటు లేకుండా చెయ్యాలి. మళ్ళీ వెళ్ళాలంటే మరి బడ్జెట్ కేటాయించుకుని 41 రోజులు దీక్ష చేసి వెళ్ళాలి. ఆటో నడుపుతుండే అంటున్నారు కదన్న. అవును. మీకు అప్పటికి ఇప్పటికి ఏమన్నా మరి మార్పు జరిగింది అంటారా మీకు? మార్పు అంటే జరుగుతూనే ఉందమ్మా. నా జీవితంలో మాల వేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం నేను ప్రతి టర్నింగ్ లో భగవంతుడు ఏదో రకంగా నన్ను ఒక మెట్టు ఎక్కిస్తానే ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా నేను ఇబ్బంది పడింది లేదు. దాని మీద కూడా పాట రాశాడు. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది. ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి, శరణం అయ్యప్ప. పందళ రాజ్యాన పాము పడగల నీడనా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా. ఈ పాట రాశాడు. నిజంగా మీ గొంతు కూడా మస్తు ఉందన్న. అంటే ఎన్ని పాటలైనా మీరు బ్రతుకున్నంత వరకు మస్తు వాడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు కదా, ఏమన్నా సినిమా పాటలు రిలీజ్ అవ్వడానికి ఉన్నాయి అంటారా? రిలీజ్ అవటానికంటే అది పాడమన్నారు, రీ రికార్డింగ్ జరుగుతుందమ్మా. ఆ పాటనైతే పాడాలి, ఇప్పుడు వచ్చి వెళ్ళి పాడతాను. తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్ గా కోన వెంకట గారు బాపట్లో సన్మానం చేసి, నేను 2 మూవీస్ తీస్తున్నాను, ఒకసారి వచ్చి కలవమని చెప్పి ఆయన చెప్పారు. కొంతమంది ప్రైవేట్ ఆల్బమ్స్ లో అడుగుతున్నారు, అవకాశం వస్తే అన్ని రకాలుగా పాడతా. కొంతమంది పిల్లల్ని ఎదిగిస్తారు కానీ ఇక్కడ మీ పిల్లోడు మిమ్మల్ని ఎదిగిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజున వాడి మనస్సులో ఆ ఆవేదనలోంచి ఈ పాట కనుక రాకపోయి ఉంటే నాకు ఇంత ప్రపంచకైతే నా జీవితానికి ఇంకా 2 జన్మలు ఎత్తినా సరే ఈ జీవితానికి సరిపడా పేరు. నేను ఎక్కడ పల్లెటూళ్ళు ఆటో నడుపుకోవటం, ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా నన్ను ఈ హైదరాబాద్ వస్తే ఎంతమంది పలకరిస్తారు. మీరే కదండి రక్కుల తిలక పాడిందని. ఒక స్వామీజీలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఎంతమంది, ఫైట్ మాస్టర్ రామలక్ష్మణులు పిలిచి వాళ్ళు సన్మానం చేశారు. నాగబాబు గారు చేశారు, జబర్దస్త్ వాళ్ళు రచ్చరవి వాళ్ళు చేశారు, కేంద్ర మినిస్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు చేశారు. ఒక్క పాట ఇన్ని మెట్లెక్కించింది. ప్రతి వాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడా, 22వ తారీఖు ఆదివారం నాడు వచ్చింది. ఇట్లా ఒకటి కాదండి, ముచ్చింతల్లో జిఆర్ స్వామి వారి శిష్యులు వారు సన్మానం చేయాలి, ఆయన్ని రమ్మని చెప్పారు. ఆ పని మీద హైదరాబాద్ కూడా వచ్చింది. అట్లా ఆ ఒక్క పాట ఇంత దూరం తీసుకెళ్ళింది. అమెరికా నుంచి కాల్ చేస్తారు, యూకే నుంచి, లండన్ నుంచి. ఇంత జర్నీలా మీకు ఇంత సాగుతున్న ప్రయాణంలో ఏడన్నా మీకు ఒడిదుడుకులు కానీ ఏమన్నా జరిగినాయా? ఒడిదుడుకులు అంటేనమ్మా, ఇప్పుడు మనం పేదరికంగా పుడటమే అది వరమో శాపమో నాకు తెలియదు, కానీ కష్టాలు అనేవి ఉంటాయి. ఒకటి నాకు మొదటి నుంచి కూడా నాది ఒకటే సూక్తమ్మా, నాకేదైనా బాధ కలిగితే ఆ భగవంతుడికే చెప్తాను. ఎవరికి చెప్పినా వాళ్ళు వినటారు, కానీ ఎవరు తీర్చలేని నా నమ్మకం. నాకేదైనా బాధ వస్తే నాకు ఇష్ట దైవం, అది శ్రీరాముడు కావచ్చు, అయ్యప్ప స్వామి కావచ్చు, స్వామి నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకుంటా. అది నా కుటుంబానికి కూడా తెలియదు. ఎందుకంటే నేను డేలా పడుతున్నాను తెలిస్తే వాళ్ళు డేలా పడిపోతారేమోనని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంత ఎదుగుతున్నారు కదన్నా, తొక్కే వాళ్ళు కూడా మత్తు మంది ఉంటారమ్మా. వాళ్ళు దేవుళ్ళు. ఎప్పుడైనా సరే పగోడింటి ముందు ఇల్లేసుకోమని ఒక సూక్తుంది. ఎందుకంటే వాడేదో చేస్తాడని కాదు, మనలో ఉన్న తప్పును ఎత్తి చూపిస్తాడు, సరి చేసుకుంటాడు తెలివిగలడు. ఇప్పుడు ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అని. అంటే అర్థం, మనిషి ఎదగాలన్నా పతనమైపోవాలన్నా మనస్సు చెప్పినట్టు ప్రధాన కారణం అంటారు. చూడండి, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ మనసు చూపెళ్ళిన దగ్గరికి పంచేంద్రియాలు వెళ్ళకూడదు. వీటిని ఎప్పుడైతే నిగ్రహిస్తామో మనం పై స్థాయికి వెళతాం, అదుపులో పెట్టుకుంటే. ఈ చెప్పిందల్లా విన్నాం అనుకో, వెనక ఒకటి కృష్ణ పరమాత్ముడు అని ఉంటాడు, బుద్ధి. ఆ బుద్ధి చెప్పింది మనసుని వీటిని నిగ్రహిస్తే అప్పుడు మనం ఉన్నత స్థితికి వెళ్తాం, లేకపోతే పాతాళానికి పడిపోతాం. అన్న మస్తు చెప్పినావు ఈ మాట అయితే. గాని నిజంగా నీ పేరు మారిపోతుంది అనిపిస్తుంది అన్న, రఘుకుల తిలక. మారిందమ్మా.
మారింది. ఇప్పుడు నన్ను ఇదివరకు కొండల కొండల స్వామి స్వామి అనేవాళ్ళు అంటారా ఎవరన్నా? అనేవాళ్ళు ఇప్పుడు రఘుకుల తిలకారారా ఇది చేరింది ఎక్కడికి వెళ్ళినా. ఇంకా అదే పేరుగా మీరు అదే 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 పేరు కొండల పడింది. స్వామి మర్చిపోండి. ఉమ్, నేను కూడా వచ్చినాక కూడా అందుకే కొండల స్వామి అంటే కొండల స్వామి అంటే రఘుకుల తిలక అదొకటే. అసలు భగవంతుడు ఏందమ్మా ఇది, ఒక భక్తి గీతం. ఇప్పుడు కర్ణాటక మన భాష రాదు, మన భాష తమిళనాడులో మన భాష రాదు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో కూడా అసలు భాషా పరిధులు లేకుండా ఈ పాటకి చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నృత్యం చేస్తున్నారంటే పెళ్లిళ్ళకి ఇదే పాట, ఈ బర్త్డే ఫంక్షన్లకి ఇదే పాట, ఏ ఈవెంట్ అన్నా ఆ పాట లేకుండా ఈ మధ్యన అసలు లేదు. నేనేమనుకుంటానంటే నన్ను ఒక సమితిగా వాడి భగవంతుడు నేను రామ అన్నందుకు చూడండి. ఇప్పుడు మనకు ఇది ఉంది, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. 1000 నామాలు తలిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి రామ అంటే అంత ఫలితం వస్తుంది అంటారు. మన పూర్వీకులు కాశీలో చేస్తే కైలాసం వస్తుంది అంటారు. కాశీలో కూడా చెవులో చెప్పేది శ్రీరామ. ఆ శబ్దం అంత అద్భుతమైందనమాట. అది అనుభవించినవాడికి తెలియదు. ఇప్పుడు పరమాణం బాగుంటది అన్నదానికి తిన్నవాడికి తేడా ఉంటది, తిన్నవాడికి తెలిసిద్ది అనుభూతి. ఈ రామనామం కూడా అంతే, ఆ అనేవాడికి తెలిసిద్ది ఆ మాధుర్యం. ఈ రోజున అందరి చేత అనిపిస్తున్నాడు శ్రీరాముడు. ఇది నా గొప్పతనం కదా ఆయనది. నిజంగా అన్న ఇలా మంచిగా వచ్చి మంచి ముచ్చట్లయితే చెప్పిర్రు మాకు. ఇట్లాంటి పాటలు పాడుకుంటా మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గానీ ఇంకో 2 పాటలు పాడి మా ప్రేక్షకులను జర మురిపించన్నా. లాగలగ కనకదుర్గా కరుణించవమ్మ, నిన్ను నమ్మిన లోటే రదమ్మ, రోజుకొక్క నీ రూపమమ్మ, నిన్ను గొలిచే నవరాత్రులమ్మ, కనకదుర్గా రావమ్మ, అమ్మ దుర్గమ్మ, శ్రీ కాళీమాతవు నీవమ్మ, తల్లి దుర్గమ్మ. ఇది ఒక పాట. ఇక తర్వాత మేం పాడిన పాటల్లో మబ్బాయి పాడింది ఒకటి. నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా, నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా. సూపర్. అసలు ఈ పాటలే వాడతారా, భక్తి పాటలే వాడతారా? భక్తి పాటలు పాడతాను. ఒకవేళ వేరే సినిమా పాటలు మీకు సినిమా పాటలు పాడాలి చూస్తే నేను చాలా చోట్ల పాడా. ఒకటి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటంటే చెప్పండి. నేను కొంతమంది అడుగుతారు, ఓ ఛానల్లో ఇంతమంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్పావంటారు. నాకు సినిమా పరంగా కాదమ్మా, ఆయన ఎప్పుడైతే కర్మయోగిగా నేను సనాతన ధర్మాన్ని నమ్మాను అని కొంతమంది ఓట్లు రాజకీయం చేస్తారు, అలాంటిదన్నీ వదిలిపెట్టి నేను హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాను అన్నాడు. నేను కూడా హిందువుని. హిందూ అంటే ఏమిటి, తన ధర్మాన్ని తాను పాటిస్తూ పక్క ధర్మాలను గౌరవించటం. ఆ ఒక్క విధానం నాకు నచ్చింది, అందుకనే ఆయన అంటే నాకు ఇష్టం. అయితే నేను సినిమా పాటల్లో ఆయన పాట ఒకటి మాత్రం నాకు చిన్నతనం నుంచి బాగా ఇదిగా ఉంది, సుస్వాగతం సినిమా టైంలోంచి. పాడతారా అన్న? పాడండి. ఎండమావిలో ఎంత ఎతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న శతడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకి ఇవ్వమ్మా, నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదర ఉంది నడి అన్నది ఈ సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయానారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నికణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నిగుణం, దీపాన్ని చూపెడుతుందో శాపాన బలి పెడుతుందో, అమృతమో ఆలాగలమో ఏమో ప్రేమ గుణం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. సూపర్. చాలా బాగుందన్న మీ పాట, మీ మాట అన్ని బాగున్నాయి. కానీ ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ కలిసిరు అంటున్నారు కదా,
అగ్ని ముందు వాడిరా ఈ పాటను ఎప్పుడన్నా? పవన్ కళ్యాణ్ కలవడం, అదే నాగేంద్ర బాబు గారిని కలిశాను. సినిమాలో అవకాశం వచ్చింది అంటున్నారు కదన్నా. సినిమా వచ్చింది ఏ చికిత్స అనే మూవీ. ఓకే ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని ఇప్పుడు కలవాలని ఉందా పవన్ కళ్యాణ్? ఎందుకుంటదమ్మా. అయితే ప్రతిదీ నేను చెప్పానుగా, భగవంతుడికే చెప్తానని. నేను అనుకుంటే రాలా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి శ్రీరాముడు ఆజ్ఞది. ఇప్పుడు ఏడదాకా తెచ్చాడు, ఏడదాకా తీసుకెళ్తాడు, ఆయన ఇష్టం. నా మనసులో కోరిక ఉంటది, దాన్ని నెరవేర్చే బాధ్యత అయింది. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాను. నేను ఇప్పుడు ఒక పెద్ద ఛానల్కి వెళితే బాగుండనే కోరిక ఉంది మనసులో. వచ్చినాయి పెద్ద ఛానళ్ళు. అరే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలనే ఆలోచన ఉంది మనసులో, కానీ మనం అడగకూడదు. ఆయనకి తెలిసిపోయింది, వెంటనే వాళ్ళు అనుకుంటే సరిపోతుందా అన్న? ఇప్పుడు అనుకుంటే దానికి ఇప్పుడు మనకు ఆయుధం ఉందమ్మా, రామబాణం ఉంది, దూసుకెళ్ళిపోతుంది అక్కడ. శ్రీరాముడు బాణం మళ్ళీ వెనక రాదు, తెలుసా మీకు? ఇదే రఘుకుల తిలక. ఈ బాణం ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుంది. మొత్తంలో పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవాలని ఉంది అన్న. పవన్ కళ్యాణ్ అన్న, ఇక్కడ మీ ఫ్యాన్ ఉన్నాడు, తొందరగా సార్ని పిలవండి జరా. అన్న ఇప్పటి వరకు అయితే మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొచ్చారు. లాస్ట్ గా మల్లోపారి నీ పాట వినాలని ఉందన్న, రఘుకుల తిలక. నిజంగా నాకు దుంకాలనిపిస్తుంది, కానీ ఇక దుంకలేను, మాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి మళ్ళోసారి మా ఆడియన్స్ కి మీకు ఒక పాట పాడితే బాగుంటది అన్న. రఘుకుల తిలకని ఒక్కటే పల్లవి వాడు, దుంకేద్దాం. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా, కౌసల్య రామారారా. కోసల రామారారా, కౌసల్య రామారారా. సూపర్ సూపర్. నిజంగా అన్న చాలా బాగుంది పాట. నిజంగా ఈ పాట మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది, అంతే కదన్నా? మరి ఇట్లాంటి పాటలు అయితే మస్తు మస్తు వాడుకొని మీరు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కలుద్దాం మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.